హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. గత వీడియోలో మనము బడ్జెట్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి, మీకు బడ్జెట్ ప్లాన్ చేయడం అలవాటు ఉందా లేదా, ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. లేకపోతే ఇంతకీ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు? ఈరోజు ఇంకొక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే అసలు ఏంటి? చాలా సింపుల్గా, మన లైఫ్లో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం రావచ్చు, జాబ్ పోవచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, ఇంట్లో అర్జెంట్ ఎక్స్పెండిచర్ రావచ్చు. ఏమైనా అలాంటి సమయంలో అప్పు చేయకుండా, ప్యానిక్ కాకుండా ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయడానికి ముందుగా పక్కన పెట్టుకునే డబ్బుని ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీకు మంచి ఫ్యామిలీ ఉంది, జాబ్ ఉంది, లోన్స్ నడుస్తున్నాయి, ఈఎంఐలు నడుస్తున్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి, నడుస్తున్నాయి, లైఫ్ అంతా నార్మల్గా ఉంది, స్మూత్గా సాగుతుంది. కానీ ఒకరోజు సడన్గా మీ కంపెనీలో ప్రాబ్లం వచ్చింది, కాస్ట్ కటింగ్ మొదలై మీ బాస్ మిమ్మల్ని పిలుస్తారు, యువర్ జాబ్ ఈస్ గాన్, మీరు ఎప్పటి నుంచి రాకండి. అక్కడి నుంచి అసలు ప్రెషర్ మొదలవుతుంది, ఇన్కమ్ ఆగిపోతుంది. కానీ ఈఎంఐలు ఆగదు, రెంట్ ఆగదు, స్కూల్ ఫీజు ఆగదు, కరెంటు బిల్ ఆగదు, ఇంట్లో ఖర్చులు అసలుకి ఆగవు. అప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఏం చేయాల్సి వస్తుంది? అప్పు చేయాలి, ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్ తీసుకోవాలి, లేదా ఆస్తులు అమ్మాలి. కానీ క్రైసిస్ టైంలో ఆస్తులు అమ్మినా కూడా మంచి ప్రైస్ కూడా రాకపోవచ్చు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అనేది లగ్జరీ కాదు, నెసెసిటీ. ఎమర్జెన్సీ ఫండ్ మీకు ఏమి ఇస్తుంది? ఎమర్జెన్సీ ఫండ్ మీకు టైం ఇస్తుంది, బ్రీదింగ్ స్పేస్ ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి రియల్ లైఫ్ లో ఇప్పటికీ చాలాసార్లు చూసాం. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ లో చాలా మంది జాబ్స్ కోల్పోయారు. 2020లో కోవిడ్ అప్పుడు చాలా మంది ఇన్కమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ సిచ్యువేషన్స్ లో ఒక ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పించాయి మనకి. ఇన్కమ్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కానీ ఖర్చులు మాత్రం ఆగవు. అయితే ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? ఐడియల్గా చెప్పాలంటే కనీసం 6 నెలలు అవసరమైన ఖర్చులకి సరిపడే డబ్బు మన దగ్గర ఉండాలి ఎమర్జెన్సీ ఫండ్ లో. అవసరమైన ఖర్చులు అంటే ఏంటి? మళ్ళీ సేమ్ ఈఎంఐ, రెంట్, ఇంట్లో సామాను, స్కూల్ ఫీజు, ఎలక్ట్రిక్ బిల్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ఇలాంటివి. మీ జాబ్ స్టేబుల్ కాకపోతే, లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే, లేదా మీ ఫ్యామిలీ మొత్తం ఒక్కరిపైన డిపెండెంట్ అయితే 9 నుంచి 12 నెలల వరకు ఖర్చు సరిపడే డబ్బు ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచుకోవడం చాలా బెటర్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అరే ఇంత డబ్బు ఒక్కసారిగా ఎలా సేవ్ చేయాలి? ఆన్సర్ చాలా సింపుల్, ప్రతి నెల కొంచెం 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 మొదలు పెట్టండి. అదే కంటిన్యూగా పెడుతూ వెళ్తే కొన్ని నెలల తర్వాత మీకు మంచి సేఫ్టీ కుషన్ తయారవుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ డబ్బును ఎక్కడ పెట్టాలి? నా సజెషన్ అడిగితే ఈ డబ్బు సేఫ్గా ఉండాలి, మళ్ళీ ఈజీగా విత్డ్రా చేసుకునేటట్లు ఉండాలి. ఉదాహరణకి ఫిక్స్డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బు హై రిటర్న్స్ కోసం కాదు. ఈ డబ్బు పర్పస్ సేఫ్టీ, లిక్విడిటీ, పీస్ ఆఫ్ మైండ్. ఇంకొక గోల్డెన్ రూల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఫండ్ని వెకేషన్ కోసం వాడకండి, షాపింగ్ కోసం అస్సలు వాడకండి, గ్యాడ్జెట్స్ కోసం కాదు. అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ వచ్చాయని చెప్పేసి టెంప్ట్ అయ్యి వాడకండి. ఓన్లీ రియల్ ఎమర్జెన్సీలో మాత్రమే వాడండి. ఒకవేళ వాడిన తర్వాత మళ్ళీ రిప్లెనిష్ చేయడం తప్పదు. సో ఫైనల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే, ఎమర్జెన్సీ ఫండ్ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సీట్ బెల్ట్ లాంటిది. యాక్సిడెంట్ ఎప్పుడవుతుందో మనకు తెలియదు, కానీ ప్రొటెక్షన్ ముందుగా పెట్టుకోవాలి. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ పర్సనల్ ఫైనాన్స్లో ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. ఈ విషయంలో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బాయ్.